మీ ఇద్దరికి టైం ఇస్తాను. శేషు సార్, గుడ్ ఈవినింగ్. మొత్తంగా చూస్తున్నాం సింగరేణి గురించి, మీరు ఆ ప్రాంతానికి సంబంధించి మీకు పూర్తిగా అవగాహన ఉంటుంది. సింగరేణి అంటే తెలంగాణకు ఒక కల్పతరువు. మనకు అటువంటి సింగరేణిపై కొన్ని నీళ్ళు కమ్ముకుంటున్న పరిస్థితి. సో ఏంటి అసలు ఏం జరుగుతోంది? ఇటు కేంద్ర ప్రభుత్వంపై ఇటు రాష్ట్ర ప్రభుత్వంపై కూడా ఆరోపణలు గుప్పిస్తున్న పరిస్థితి. ఇంకొక అంశం కూడా ఇక్కడ మాట్లాడుకోవాలి. సో అధికారులు లేనిదే ఎక్కడా కూడా ప్రజాక్షేత్రంలో ప్రజలకు పాలన అందించబడదు. సో ఇటువంటి అధికారుల నిర్ణయాలు కూడా ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో చెల్లుబాటు కాని పరిస్థితులు కనిపిస్తున్నాయా? అసలు ఏం జరుగుతుంది మొత్తంగా? అందరికీ నమస్కారం. యూపీఏ 1 సక్సెస్ఫుల్ గా ఒక గవర్నమెంట్ ఇచ్చిందని యూపీఏ 2 అధికారంలోకి తీసుకొచ్చారు 2009లో. అవును. యూపీఏ 2 అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రకాలైనటువంటి కుంభకోణాల ఆరోపణలు ఆ ప్రభుత్వం పైన వచ్చాయి. అది స్పెక్ట్రమ్ 2G కావచ్చు, అప్పుడు బొగ్గు గనుల వేలం పాటలు కావచ్చు, కోల్ స్కామ్స్ కావచ్చు, అనేక రకాలైనటువంటి ఆరోపణలు ఆ ప్రభుత్వం పైన వస్తే మూల్యం ఏం చెల్లించుకున్నారంటే 2014లో 10 సంవత్సరాల యూపీఏ పాలనకు తెరపడింది. బట్ ఇవాళ కూడా కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రకమైనటువంటి ఆరోపణలు, మరి ముఖ్యంగా ఈ నైని కోల్ బ్లాక్ సంబంధించినటువంటి టెండర్ల వివాదము, ఇది బయటకు వచ్చినటువంటి దీని మీద చర్చ జరుగుతున్నటువంటి అంశం. అయితే అసలు ఈ నైని కోల్ బ్లాక్ ఉన్నటువంటి ఇది ఏంటి అంటే, మొట్టమొదటిసారి సింగరేణి కాలరీస్ రాష్ట్రము దాటి బయటకు వెళ్లి బొగ్గు వేలంపాటల్లో పాల్గొని ఈ కోల్ మైన్ ను దక్కించుకుంది 2016లో. అవును. ఇది చాలా సింగరేణి సంస్థ నిర్వహిస్తున్నటువంటి అతిపెద్ద మైన్ ఇది ఒకటి. రెండోది 350 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలున్నటువంటి ఒక మైన్ ఇది. రెండోది G10 లాంటి టైప్ ఆఫ్ కోల్ ఇక్కడ లభ్యమవుతుంది. G10 అంటే అత్యంత క్వాలిటీకి సంబంధించినటువంటిది ఇది. దీన్ని 25 సంవత్సరాలు మనం లీజ్ కి తీసుకొని బొగ్గు తవ్వుకునేటటువంటి అవకాశం ఉంది. అయితే దీని వల్ల పెద్ద ఎత్తున లాభాలు వస్తాయి అనేటటువంటి ఒక అంచనా కూడా ఉంది. మరి ఇంత పెద్ద బొగ్గు గనిని, ఇంత సింగరేణి కాలరీస్ నిర్వహించేటటువంటి అతి పెద్ద గనిని అసలు సింగరేణి ఎందుకు ప్రైవేట్ వాళ్ళకి టెండర్ ఇవ్వాలని అనుకుంటుంది? ఇది నా మౌలికమైనటువంటి ప్రశ్న. ఈ సింగరేణి కాలరీ ఒక 17 బొగ్గు గనులు నిర్వహిస్తుంటే ఇది 18వది నిర్వహించకుండా ప్రైవేట్ వాళ్ళకి ఉత్పత్తి రవాణాకు సంబంధించినటువంటి టెండర్ ఎందుకు ఇవ్వాలనుకుంటుంది అనేది ఒక మౌలికమైనటువంటి ప్రశ్న. ఇది ఒకటి. రెండోది ఏంటి అని అంటే, అనేక సందర్భాలలో పాత ప్రభుత్వమైనా కొత్త ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా ఏం చెప్తుందంటే, సింగరేణి కాలరీస్ ని మేము ఎట్టి పరిస్థితులలో ప్రైవేటు పరం చెయ్యము అంటున్నారు. కానీ సింగరేణి కాలరీ ఆధ్వర్యంలో నడవాల్సినటువంటి ఇట్లాంటి బ్లాక్లను ప్రైవేట్ పరం చేయటం మొదలు పెడితే, చిన్నగా మొదలు పెట్టినటువంటి దాన్ని తిరిగి తీసుకుపోతారు అనేది ఈ దేశ చరిత్ర ప్రైవేటైజేషన్ చూస్తే అర్థమవుతుంది. ఇది ఒక పాయింట్. ఇంకా రెండో పాయింట్ ఏంటంటే, ఇది 2016లో వచ్చినటువంటి గని 2026కు వచ్చాము. ఇప్పటి వరకు 10 సంవత్సరాలుగా మనం బొగ్గుని తీసుకోకుండా ఉన్నాము అని అంటే ఎట్లా అర్థం చేసుకోవాల్సినటువంటిది మనం చూడాలి. శేషు సార్, ఒక చిన్న సబ్మిషన్. తెలంగాణ సాధించుకున్న తర్వాత సరే ఎన్నో ప్రాజెక్టులు కట్టుకున్నాం, మౌలిక వస్తువులు కల్పించుకుంటూ వచ్చాం. సీఎం గారు రేవంత్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఖజానా ఖాళీ అయిపోయింది, ఇంకా తెలంగాణను చాలా అభివృద్ధి చేసుకోవాలి అని చెప్తున్న పరిస్థితి. సో మీరు మాట్లాడుతున్నట్టుగా 10 సంవత్సరాలైంది ఈ నైని బొగ్గు గనులకు సంబంధించి. సో అప్పటి నుంచి వెలికి తీయటము, ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యి ఉంటే ఈ రోజు రాష్ట్ర ఖజానాకు ఆదాయం వచ్చేది కాదా? ఆ పని ఎందుకు చేయలేకపోయాయి? అప్పుడు పాలకపక్షము ఇప్పటి పాలకపక్షం ఏం చేస్తున్నట్టు? అదే, ఇంత విలువైనటువంటి బొగ్గు గనిని ప్రైవేట్ వాళ్ళకి టెండర్ ఇవ్వటం నిర్ణయమే ఒక తప్పు అయితే, ఇప్పటి వరకు ఆపరేషన్స్ లోకి తెచ్చుకోకపోవటం రెండో తప్పు అయితే, మూడోది ఏంటి అని అంటే, ఇప్పుడు టెండర్లలో ట్రాన్స్పరెన్సీ ఎక్కడో మిస్ అయినట్లుగా మనకు కనపడుతుంది. ఎందుకు నేను మాట అంటున్నానంటే, ఈ టెండర్ ప్రక్రియలో పాల్గొనటానికి ఒక 16 కంపెనీలు వచ్చాయి. ఆ 16 కంపెనీలు ఏంటో ఇప్పటి వరకు ప్రభుత్వం బయటపెట్టిందా? పోనీ మీడియా అన్న బయట పెట్టిందా? ఈ 16 మంది సైట్ విజిట్ చేశారు. ఈ సైట్ విజిట్ చేసినటువంటి 16 కంపెనీలకు సింగరేణి యాజమాన్యమే విజిటింగ్ సర్టిఫికెట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విజిటింగ్ సర్టిఫికెట్ పొందినటువంటి కంపెనీకే టెండర్ దక్కుతుంది అనేది ఈ కొత్త టెండర్ లో పెట్టినటువంటి నిబంధన. అయితే అసలు ఈ 16 కంపెనీలు ఎవరు అనేది ముందు బయటకు వస్తే
ప్రభుత్వము తన సొంత వాళ్ళకి ఇవ్వాలనుకున్నదా లేదా అనేటటువంటి విషయం బయటపడిపోతుంది కదా. ఆ 16 మంది పేర్లను కథనం రాసిన వార్తాపత్రిక బయట పెట్టదు, మీడియా సమావేశం పెట్టినటువంటి డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు బయట పెట్టరు. సరే, టెండర్ ని రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నటువంటి ప్రభుత్వం కూడా ఆ 16 కంపెనీలు ఏంటో బయట పెడితే ప్రజలకే తెలిసిపోతుంది కదా ఎవరికి ప్రభుత్వం ఫేవర్ చేయాలని నిర్ణయించుకుంది అనేది. ఆ మాత్రం గుట్టు ఎరకకుండా ప్రజలు తెలివి తక్కువగా ఉన్నారు, ఇవాళ రేపు ఖచ్చితంగా తెలుస్తుంది కదా. అయితే ఈ 16 మందిలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్ ఉన్నారని, తర్వాత ఒక మీడియా సంస్థకు చెందినటువంటి అల్లుడు ఉన్నాడని, తర్వాత ఒక ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి అల్లుడికి సంబంధించినటువంటి కంపెనీలు కూడా ఈ 16 మంది సైట్ విజిట్ దాంట్లో ఉన్నారనేటటువంటి ఆరోపణలే కదా వస్తున్నది. కాబట్టి ఈ కఠినమైన నిబంధన సైట్ విజిట్ తర్వాత సింగరేణి యాజమాన్యమే సర్టిఫై చేయాలనేటటువంటి ఈ కఠినమైనటువంటి నిబంధన పెట్టడం వల్ల జనవరి 29 నాటికి టెండర్ ప్రక్రియ పూర్తయిపోతుంది. కానీ ఇంతవరకు సింగరేణి యాజమాన్యము ఎవరికి సైట్ విజిటింగ్ సర్టిఫికేట్ ఇవ్వలేదు. ఈ ఇవ్వనటువంటి సందర్భంలోనే ఇది ఏదో మతలబు జరుగుతుంది, తమ సొంత వాళ్లకు టెండర్ కట్టబెట్టేటటువంటి ప్రయత్నం జరుగుతుంది, గతంలో లాగానే ఇక్కడ మోసం జరిగేటటువంటి అవకాశం ఉంది, తన సొంత వాళ్లకు టెండర్ కట్టబెట్టే అవకాశం ఉంది అనేటటువంటి కథనాలు వార్తలు బయటకు వచ్చినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. అయితే సహజంగా ఏముంటదంటే ఇప్పుడు టెండర్ ప్రక్రియ టెండర్ దక్కించుకోవటానికి పెట్టిన నిబంధన కఠినంగా ఉంది. కానీ దీంట్లో ఏంటంటే సహజంగా ఇప్పుడు ఈ కోల్ మైన్ లో ఉన్నటువంటి ఇబ్బంది ఏంటంటే మొదటి సంవత్సరంలో ఓబీ ఉంటది. ఓబీ అంటే ఓవర్ బర్డన్. ఓవర్ బర్డన్ అంటే ఈ గని ఓపెన్ కాస్ట్ కదా, ఇది మట్టి తొలగింపు ప్రక్రియ, మట్టి రాళ్లు బండలు. శేషు సార్ ఇక్కడ ఒక అంశాన్ని కూడా మాట్లాడుకోవాలి. డిసెంబర్ 2025లో జరిగిన అంశం, ఒక కంపెనీకి మట్టి తొలగింపు ప్రక్రియ ఇస్తే ఆ కంపెనీ మట్టి తొలగింపు చేయక సింగరేణికి లాస్ వచ్చింది, 25 కోట్ల పెనాల్టీ వేస్తే ఆ 25 కోట్ల పెనాల్టీని కూడా కట్టకుండా రకరకాల సాకులు వెతుకుతున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి సార్. అదే కదా వంశీ, ఇప్పుడు ఇక్కడ ఈ కోల్ మైన్ ని ఆపరేటింగ్ లోకి తీసుకురావాలి అంటే ఇనీషియల్ లో ఉన్న ఇబ్బందులన్నిటినీ అధిగమించాలి అంటే ఓవర్ బర్డన్ తొలగించే సామర్థ్యం ఉన్నవాళ్ళు, నిర్వహణ సామర్థ్యం ఉన్నవాళ్ళు, సాంకేతిక సామర్థ్యం ఉన్నటువంటి వాళ్ళు, గనుల నిర్వహణలో అనుభవం ఉన్నటువంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళకి మీరు టెండర్ ఖరారు చేస్తే వాళ్ళు లాభాల్లోకి తీసుకొస్తారు. అట్లా ఏ అనుభవం లేనటువంటి సంస్థలకి కట్టబెట్టేటటువంటి ప్రయత్నం గతంలో జరిగిందనే కదా ఢిల్లీ దాకా తీసుకువెళ్లి అక్కడ ఉన్నటువంటి టెండర్ ని రద్దు చేయించినటువంటి సంఘటన. కాబట్టి ఎక్కడో ఏదో జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని మనం ఈ వార్తా కథనాల ద్వారా బయటపడితే చివరికి జరిగింది ఏంటది వంశీ, రాష్ట్రం పరువు పోయింది. రాష్ట్రం పరువు ఎందుకు పోయిందనంటే సింగరేణి కాలరీస్ లాంటి ఒక రెప్యూటెడ్ సంస్థ ఒక బయట రాష్ట్రంలో గనులను లీజుకు తీసుకొని నిర్వహించలేనటువంటి సంస్థ లేకపోతే ప్రైవేట్ కి ఎందుకు ఇవ్వాలి, లేకపోతే టెండర్ల ప్రక్రియలో జరుగుతున్నటువంటి ఇన్ట్రాన్స్పరెన్సీ ఏంటది, సొంత వాళ్లకు కట్టబెట్టుకోవాలనే ఆరోపణలు ఎందుకు వచ్చాయి, వీటన్నిటితోటి జరిగింది ఏంటి తెలుసా, మీడియా సంస్థల మధ్య కోల్డ్ వారు, ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రుల మధ్య కోల్డ్ వారు, ఇవన్నిటితోటి ఏం జరిగిందంటే దేశవ్యాప్తంగా రాష్ట్రం పరువు పోయింది. ఈ సంఘటనతోటి ఇవాళ ఎవరికి లాస్ లేదు, రాష్ట్రానికి నష్టము. శేషు సార్ ఈ అంశం గురించే మాట్లాడదాం. ఇక్కడ తెలంగాణ దౌర్భాగ్యం ఏంటంటే అక్కడ గనుల శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి ఉన్నారు, ఇక్కడ ప్రభుత్వం ఉంది. ఎవరికీ లేని సంపద, ప్రకృతి సంపద తెలంగాణకు ఆ ప్రకృతి ఇచ్చింది, వీటిని వెలికి తీసుకోండిరా అని చెప్తే కూడా వెలికి తీయలేకుండా వాటాలు పంచుకుంటూ ఇటు తెలంగాణ ఖజానాకు ఈ రోజుకి ప్రభుత్వాలు కానీ రాజకీయ పార్టీలు కానీ ఎవరు కూడా న్యాయం చేయలేని పరిస్థితి. ఓ రకంగా అక్కడ పరువు పోతే ఇక్కడ తెలంగాణ ప్రజల దౌర్భాగ్యం అనుకోవాలా అన్న పరిస్థితులు కూడా ఈ రోజు ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.